సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా బీఆర్ గవాయ్ నియామకం కానున్నారు. జస్టిస్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానున్నారు. ఈ ఏడాది నవంబర్ 24 వరకు సీజేఐగా గవాయ్ కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా బీఆర్ గవాయ్ నియామకం కానున్నారు. జస్టిస్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత సీజేఐగా సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానున్నారు. ఈ ఏడాది నవంబర్ 24 వరకు సీజేఐగా గవాయ్ కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా బీఆర్ గవాయ్ నియామకం కానున్నారు. జస్టిస్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానున్నారు. ఈ ఏడాది నవంబర్ 24 వరకు సీజేఐగా గవాయ్ కొనసాగనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా బీఆర్ గవాయ్ నియామకం కానున్నారు. జస్టిస్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం సీజేఐ సంజీవ్ ఖన్నా మే వచ్చే నెల 13వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ ఏడాది నవంబర్ 24 వరకు కొత్త సీజేఐగా గవాయ్ కొనసాగనున్నారు. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కొత్త చీఫ్ జస్టిస్ కూడా చాలా తక్కువ కాలమే ఉంటారు. ఇక మే నుంచి నవంబర్ వరకే ఉంటారు. అయినప్పటికీ కూడా సీనియారిటీ బేసిస్ అన్ని చూసుకొని కూడా కొలీజియం గవాయ్ పేరును సిఫార్సు చేసింది. మరి ఈ నేపథ్యంలో సంజీవ్ ఖన్నా తర్వాత కొత్త చీఫ్ జస్టిస్ గా సుప్రీంకోర్టుకి బీఆర్ గవాయ్ రానున్నారు. బీఆర్ గవాయ్ ఇప్పటికే అనేక కీలకమైన కేసుల్ని టేకప్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ గా రావడం సుప్రీంకోర్టుకి ఒక మరింత వన్న టెస్ట్ అని చెప్పేసి లాయర్లు అలాగే జడ్జిలు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.